ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో ట్విస్టులు కనిపిస్తున్నాయి. గణాంకాలు మారిపోయాయి. 23 తర్వాత ఆస్ట్రేలియాలో బంగ్లాదేశ్ గెలవడంతో విజయ ఖాతాల్లో మార్పులు నమోదయ్యాయి. డార్విన్ టెస్ట్లో విజయంతో బంగ్లాదేశ్ గెలుపు శాతం పెరిగింది. ఆస్ట్రేలియా విజయాల శాతం మాత్రం తగ్గింది. చారిత్రక విజయం తర్వాత బంగ్లాదేశ్ విన్నింగ్ పర్సెంటేజ్ 58.33 నుంచి 66.67% పెరిగింది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ 5 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 3 మ్యాచ్ల్లో గెలిచింది. 1 మ్యాచ్ ఓడింది. మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం టాప్ ప్లేస్లోనే కొనసాగుతోంది. బంగ్లాదేశ్ చేతిలో ఓడినప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో బరిలో దిగింది. అందులో 7 మ్యాచ్ల్లో గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. విజయాల శాతం దాదాపుగా 87.50 నుంచి 77.78కి పతనమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా 2వ స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో గెలిచింది. 1 మ్యాచ్లో ఓడిపోయింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా సాధించిన గెలుపు శాతం 75. ఈ లిస్టులో న్యూజిలాండ్ 3వ స్థానంలో ఉంది. 6 మ్యాచ్ల్లో కివీస్ 4 మ్యాచ్లు గెలిచింది. 1 మ్యాచ్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రా అయింది. న్యూజిలాండ్ గెలుపు శాతం 72.22. భారత జట్టు 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత జట్టు 9 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 4 మ్యాచ్ల్లో గెలిచింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రా అయింది. భారత జట్టు గెలుపు శాతం 48.15 మాత్రమే. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఎవరు చేరతారనేది ఆసక్తికరంగా మారింది. ఏ 2 జట్లు ఫైనల్ చేరతాయనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. మున్ముందు పోటీ తీవ్రంగా ఉండబోతోందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. భారత జట్టు క్వాలిఫై కావాలంటే మాత్రం శ్రీలంకపై 2 టెస్టుల సిరీస్లో చెలరేగాలి. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పైన సత్తా చాటాల్సిందే. గెలుపు శాతం పెరగాలంటే భారత జట్టు విజయాల మోత మోగించాల్సిందే. శుభ్మన్ సేనకు ప్రతి మ్యాచ్ కీలకమే. తర్వాతి 9 మ్యాచ్ల్లో భారత జట్టు 7 మ్యాచ్లైనా గెలవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.